ఈ విశ్వంలో ఎప్పుడూ తప్పు చేయని ఒక ఆయుధం ఏదో తెలుసా? అది సుదర్శన చక్రం. ఇది కేవలం ఒక ఆయుధం కాదు, ఇది ధర్మాన్ని నిలిపే చక్రం. సృష్టి ప్రారంభంలో శివుడి ఘోర తపస్సునుంచి ఒక అగ్నిశక్తి జన్మించింది. ఆ శక్తి విశ్వాన్నే దహించేంత బలంగా ఉండేది. ఆ శక్తిని సమతుల్యం చేయగలిగేది ఒక్కరే, అదే శ్రీమహావిష్ణువు. బ్రహ్మదేవుడు ఆ అగ్నిశక్తిని ఒక వృత్తాకార ఆయుధంగా మలిచాడు. అదే సుదర్శన చక్రం. ఈ చక్రం అధర్మాన్ని చూడగానే ఎదిరిస్తుంది, ధర్మాన్ని కాపాడేవరకూ ఆగదు. అలాంటి ఈ చక్రాన్ని విష్ణుమూర్తి ఎక్కడ వాడాడో తెలుసా? శిశుపాలుడు శ్రీకృష్ణుడిని 100 సార్లు దూషించాడు. కృష్ణుడు క్షమించాడు. కాని 101వ తప్పు చేసిన క్షణం సుదర్శనం వధించేసింది. ఇది చెబుతుంది, క్షమ గొప్పది, కాని ధర్మం ఇంకా గొప్పది. మళ్ళీ అంబరీష మహారాజును దుర్వాస మహర్షి శపించబోతే ఆయనను కాపాడింది సుదర్శన చక్రం. అందుకే అంటారు, భక్తుడికి ఆయుధం కూడా రక్షకుడవుతుంది. ఈ చక్రం శరీరాన్ని కాదు, ముందుగా అహంకారాన్ని చీల్చుతుంది. ఇది కాలాన్ని నియంత్రిస్తుంది, విశ్వమంతా క్షణాల్లో ప్రయాణిస్తుంది. కాని ఎప్పుడూ ధర్మం వైపే ఉంటుంది. అందుకే ధర్మం ఉన్నచోట సుదర్శన చక్రం తప్పకుండా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సుదర్శన చక్రం కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ లైక్, షేర్, కామెంట్.